ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. కష్టమే ఉందే, వాళ్లే ఎవరినో ప్రేమిస్తారా, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. అయ్యో మీదంతా మరీ విడ్డూరం అండి. అవునవును, ప్రేమించడం తప్పు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, ఆ ప్రేమ ఫుల్ స్టాప్ పెట్టాలి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తన్ని తరివేయాలి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి. చెప్పడానికే తందాక వస్తే గాని తెలియదులేండి. ఓహో, ఇంతకు పెద్దమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూసారా? చెప్తాం. ఎక్కడా చెప్పనా? చెప్పండి. మన విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయిని మీరు చూశారుగా? వాయస్ ఫస్ట్, కాకుంటే కాస్త స్క్రూ లూజ్. ఓహో, అందుకే మీకు నచ్చి ఉంటాడు. అవునవును. ఇదిగో, ఎన్ని లోపాలున్నా ఆస్తి ఉంటే చాలు, అన్ని కొట్టుకుపోతాయి. ఇంతకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళేమంటారు, చచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని, ఒరే బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని కనరా అన్నారు. అక్కడ సరే అన్నాను, ఇక్కడ కన్నాను. ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా? మీ కోతలకి ఏమొచ్చులేండి. కోతలు కాదు, పిచ్చి, వాళ్ళని ఒప్పించా, పెళ్లి చూపులకు రప్పిస్తున్నా. సరేనా? నిజం. అమ్మాయి పార్వతి, పార్వతి బయలుదేరిందిరా దండోరా వేయటానికి. ఏం ఆడవాడు రా తండ్రి. ఏమండో అక్కయ్య గారు, ఇంతసేపు ఉన్నారు? తిక్కి శంకరం గారు కబుర్లంతా చక్కగా చెప్తారా? కబుర్లో కాకరకాయలు ఊరుకో. ఆహా, నువ్వు నాకు చెప్పాలి, నేను ఆయన కబు చెప్పాలి. చెప్పు. అబ్బబ్బబ్బా, నన్ను విసిగించుకి అసలే మనసులో లేదు. నన్ను వెళ్ళని. ఏ అక్కడే వదిలేసి వచ్చావా? పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా? ఇందు కొట్టారంటేనా? కొడతావా? కొట్టు. ఎక్కడ పెళ్ళావో అమ్మతో నిజం చెప్తావే. చూడవే అమ్మా. అమ్మెందుకే? ఏమిటరా నీ గొడవ? ఏమిటే ఇందు? అది కాదమ్మా, అక్కయ్యేమో వడ్డీదనమ్మా. నిజం అమ్మా, నన్నేమో 2 జడ్లమ్మా ఈ ఎగతాళి చేస్తుంది. నన్ను చీపు చుట్టమ్మా ఎగతాళి చేయరా? ఏమిటమ్మా నువ్వు కూడాను? ఇంకే, నా 2 జడ్లు నీకు ఇచ్చేస్తాను, నీ చీపు జుట్టు నాకు ఇచ్చి. రేపు పెళ్ళయిన తర్వాత